మాజీ ఎమ్మెల్యే గూడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ గూడూరులో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళిపోతున్నారు, ఇక మరిన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గూడూరులో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది? ఎన్నికలు కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. ముందుగా బిగ్ టీవీ యజమాన్యానికి, సాంకేతిక నిపుణులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాబోయే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుపొందేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్ ద్వారా 6 ప్రధానమైనటువంటి అంశాలతో ప్రజల ముందుకి వెళుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు గారిని నమ్ముతున్నారు. ఒక్కసారి అవకాశం అని చెప్పి మేమందరం కూడా మోసపోయాం. ఇక మోసపోయేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం ఖాయం. అది అటువంటి గెలుపు కాదు. ఖచ్చితంగా మంచి భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు ఇద్దరు కలిసి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ప్రతిపక్షంలో దాదాపుగా 4.5 సంవత్సరం గడిచిపోయింది, ఎన్నికలు కూడా దగ్గర కాబడుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఈ 4 సంవత్సరంలో ఒక్క పైసా అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా తట్టడి మట్టేయకుండా సచివాలయం అని చెప్పి ఆ సచివాలయాలు కట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క రోడ్డు రిపేర్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఒక బోర్ వేసే పరిస్థితులు లేవు. చివరికి మేము వేసిన లైట్లు, మా లోకేష్ బాబు గారు వేసిన లైట్లు ఆరిపోతే ఎరిగిచ్చే దిక్కు లేదు. సర్పంచుల యొక్క అధికారులన్నీ కూడా వాళ్ళు చేతబుట్టుకొని ఈరోజు కేంద్ర ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు ఏదైనా సర్పంచుల ఖాతాలో పడితే మరుసటి రోజు అవన్నీ విత్డ్రా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి నింపేటువంటి కార్యక్రమం ప్రజాప్రతినిధులకి విలువ లేకుండా చేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాబట్టి ఈ గవర్నమెంట్లో తట్టడి మట్టి కూడా ఎక్కడా వేయలేదు. కావాలంటే మీరే ప్రతి దగ్గర చూడండి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మీకే అర్థమవుతుంది. బిగ్ టీవీ వారికి ఈ అభివృద్ధి జరగలేదంటున్నారు. మీరు ఈ అభివృద్ధి జరిగిన దాని విషయం పైన ఈ 4.5 ఏదన్నా పోరాటాలు కానీ, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు ప్రశ్నించడం కానీ, ఎలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టినవి ఏమన్నా ఉన్నాయా? నేను ఓడిపోయినటువంటి నెలకల్లా ప్రజల్లో తిరుగుతున్నాను. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన పోరాటాలు చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాం, ఆర్ఎండ్బి ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాం. రోడ్లు దారుణంగా తయారైతే మేము జనసేన నాయకులు కలిసి ఆ గుంటల రోడ్డు మీద ధర్నాలు చేశాం. అలాగే పెట్రోల్ డీజిల్ పెంచినప్పుడు ధర్నాలు చేశాం. అలాగే కరెంట్ ఛార్జీలు పెరిగినప్పుడు కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేశాం. అలాగే ముఖ్యంగా బస్ ఛార్జీలు పెంచినప్పుడు ధర్నాలు చేశాం. ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా చెవిటోళ్ళ ముందు శంకుదినట్టు, దునపోత మీద వర్షం కురిసినట్టే ఉంది తప్ప ఈ గవర్నమెంట్ చెల్లించే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ప్రజెంట్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ పరిస్థితి, పనితీరు ఏ విధంగా అనుకోవచ్చు? ఇప్పుడు వరప్రసాద్ గారు ఏం చేస్తారు? గవర్నమెంట్లో డబ్బులుంటే ఆయన పనిచేస్తాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు గవర్నమెంట్లో సఫిషియెంట్గా డబ్బు ఉన్నింది. బాబు గారు ఏమడిగినా శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావాలంటే దిక్కు విషయానులే ఇటువంటి ఎమ్మెల్యేలకి 5 సంవత్సరాలు 4.5 సంవత్సరం ఉండి ఒకసారి 2 సార్లు కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి అక్కడ డబ్బులు లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఏం చేయలేరు పాపం. అంటే ఇప్పటికే గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును కూడా ప్రకటించినట్లు అధిష్టానం తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అధిష్టాన వర్గ నిర్ణయం మేరకే ఉంటుంది. పండగ తర్వాత అధిష్టానం ప్రకటిస్తుంది. అప్పుడు దాకా కూడా నేను ఇన్ఛార్జిని మాత్రమే, అభ్యర్థిని అయితే కాదు. అది అయితే ఇప్పటికే గూడూరు నుంచి వైసీపీ నుంచి మేరుగ మురళీధర్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారిని ఎలా ఎదుర్కొంటారు, ఎలా ముందుకెళ్తారు ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు మేరీ మురళికి, సునీల్ కుమార్కి ఏమి శత్రుత్వం లేదు. ఆయన ఎదుర్కొనేది కాదు, మేము వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటాం. వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొనే పరిస్థితి కాదు మనకి, అంత అవసరం కూడా మాకు లేదు. వ్యక్తిగతంగా మా ఇద్దరు తగాదాలు లేవు, ఏమి లేవు. మేము వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలు,
మోసాలు, ప్రజల్ని దగా చేసినటువంటి అన్నీ కూడా బయటపెట్టి ప్రజల్లో ప్రశ్నించి మేము ఓట్లేదని సిద్ధంగా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధితో ముందుకెళ్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా గూడూరులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా? ఇప్పుడు దాదాపు 27 దళితులకు ఇచ్చిన పథకాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అట్లాగే క్రిస్మస్ కానుక రద్దు చేసిన పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సంక్రాంతి కానుక రద్దు చేసిన పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే చంద్రన్న బీమా రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే అన్నా క్యాంటీన్ని రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇతర దేశాలకి పిల్లలు పోయి చదువుకునే దానికి ఆ రోజు బాబు గారు గవర్నమెంట్లో డబ్బులు ఇచ్చారు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి దాన్ని రద్దు చేసింది ఎవరంటే ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి కార్యక్రమం రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. బీసీ కార్పొరేషన్లు ఒక్క పైసా లేకుండా అందరికి పదవులు ఇచ్చి దాంట్లో నిధులు లేకుండా బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక్క లోన్ లేకుండా. ఇంకా ఆయన చేసిన అభివృద్ధి అనేది నాకు అర్థం కావట్లా. అది ఎక్కడ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఆయన అంతా విధ్వంసం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి ఆయన లేదు, చేయడు కూడా. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా 100%, 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. గూడూరులో మీరు గెలవడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? అంటే గూడూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి అనేక అంశాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాం. అవన్నీ కూడా ఈరోజు మాకు కలిసి వస్తాయి. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే గతంలో 100 రూపాయల పెన్షన్ని 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ 2000 పెన్షన్ 1000 పెంచేదానికి 4.5 సంవత్సరం పట్టింది ఆయనకి. మాకు అట్లా డైరెక్ట్ 200 నుంచి డైరెక్ట్ 2000 చేసినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా. అలాగే పొదుపు మహిళలకి డాక్రా రుణాలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే మన ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అన్ని 15,000 అమ్మఒడి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికి ఇస్తా అన్నాడు. ఆయన అధికారం వచ్చిన తర్వాత తూచి నేను అట్లా అనలేదు, నేను ఇంటికి ఒకరికే ఇస్తా అన్నాడు. ఆ ఒకరి కూడా ఇస్తే నిబంధనలు పెట్టాడు. మేము చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇంట్లో ఒకరు చదువుతుంటే 15,000, ఇద్దరు చదువుతుంటే 30,000, ముగ్గురు చదువుతుంటే 40,000, ఎంతమంది చదువుతున్నా అన్నీ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పెద్ద మనిషి మా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకి టోటల్ ఈ యొక్క జిల్లాలో ఫ్రీ బస్సు టికెట్ లేకుండా ప్రయాణించేటువంటి సౌకర్యం కల్పిస్తాడని చెప్పి హామీ ఇచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు నెలకి 1,500 రూపాయలు ఇస్తానటువంటి చెప్పిన పెద్ద మనిషి మా చంద్రబాబు నాయుడు గారు. 60 సంవత్సరాలు వస్తే మళ్ళీ పెన్షను ఆయన 3,000 అన్నాడు, బాబు గారు ఇంకా పెంచేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు, మినరల్ వాటర్ అందించేటువంటి పెద్ద మనిషి మా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. అలాగే ఎస్సీలాగా ఎస్సీ ఎస్టీ చట్టంలాగా బీసీలకి సపరేట్ చట్టాలు తీసుకొచ్చినటువంటి మంచి మనిషి మా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతానికి సూపర్ 6 రేపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మళ్ళీ కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ప్రజలకి మేము చెప్తున్నాం. ఇవి చాలు మాకు గెలిచేదానికి, అంతకన్నా ఏమీ లేదు. ముఖ్యంగా బాబు గారి పైన ప్రజలకి నమ్మకం ఉంది. ఈరోజు కదిలిరా అనేటువంటి సభలు జరుగుతుంటే ప్రతి సభ 1,1,4,00,000 మంది జనాలు పిలిచినా పిలవకపోయినా హాజరవడమే కాదు, ముఖ్యంగా యువత కేరింతలు కొట్టేటువంటి కార్యక్రమం. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఫిలప్ చేస్తాడని చెప్పినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నిరుద్యోగులు, చదువుకున్నటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు యోగలోని ద్వారా ఇచ్చేటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చాలా మేము గెలిచేదానికి ఇంకేమైనా కావాలా? అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అని చెప్తున్నారు. అదేవిధంగా సాధికార బస్సు యాత్ర కూడా సాగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు?
ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకం అటు పక్కన ఉంచితే ఎస్సీ ఎస్టీలు ఈ గవర్నమెంట్లో ఎంతమంది చంపేశారు? డాక్టర్ సుధాకర్ మాస్క్ ఎగినందుకు ఈదులో పిచ్చోళ్ళు అని చెప్పి ముదిరేసి చంపేశాడు. అలాగే ఒక అతను తాగేసి ఆయన ఇచ్చిన ముందే తాగి ఏదో మాట్లాడని చెప్పి ఉదాహరణకి ఆయన సేవం చేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తిరుపతిలో ఒక డాక్టర్ అమ్మ, ఎస్సీ డాక్టర్ అమ్మ లిఫ్ట్కి వేసుకోకూడదు ఆడవాళ్ళు, వేసుకుంటే ఆమె నీచంగా అవమానించి ఆత్మహత్య చేసుకున్న దానికి ప్రోత్సహించినటువంటి నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తిబుల్స్ పోతుంటే ఒక అబ్బాయిని పట్టుకొని మొత్తం గుండు గోయించి తిరిగినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. అట్లాగే ఒక ఎస్సీ అమ్మాయి వేరే ఓసీని ప్రేమించిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు రాత్రిపూట నిద్రిస్తుంటే ఆ ఇంటికి ఆ గుడిసెకి నిప్పు పెట్టినటువంటి పెద్ద మనుషులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను ఎస్సీ ఎస్టీ గురించి చెప్తాను నేను. అట్లాగే ఒక ఎస్టీ అమ్మాయి అప్పుంటే ఒక ఆయన వచ్చి డబ్బులు అడిగితే అయ్యా మా ఆయన వేరే ఊరికి వెళ్ళి ఉన్నారు వచ్చింది ఇస్తామని చెప్పి ట్రాక్టర్తో గుద్ది చంపేసినటువంటి పెద్ద మనుషులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. కర్నూలులో ముస్లిం కుటుంబాన్ని ఆత్మహత్యగా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళు ఏంది ఎస్సీ ఎస్టీ సంక్షేమం గురించి మాట్లాడేది? మమ్మల్ని చంపేస్తున్నారు, మేము ఆయన చేసాం, మా జగను అని చెప్పి ఎస్సీలు బీసీలు అందరూ కూడా ఆయనకు ఓట్లేస్తే, ఎస్సీలు ఓట్లేస్తే ఈరోజు ఆయన మాపైనే కత్తి కట్టి మమ్మల్నే ఇబ్బంది పెట్టి మమ్మల్ని అవమానాలకు గురి చేసి చివరికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఇసుక, సిలిక, మైనింగ్ మాఫియా ఎక్కువగా ఉంది అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. రేపు అధికారంలోకి వస్తే దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకునేదానికి అవకాశాలు ఉంటాయి? ఇసుక ప్రచారం ఉంది కాదు, ఆల్రెడీ సిలికా మాఫియా జరుగుతుంది, అలాగే గ్రావిల్ మాఫియా జరుగుతుంది, కొత్తగా క్వార్జ్ ఆ మాఫియా జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎన్నిసార్లు పోయి ధర్నాలు చేసినా అలాగే సముద్ర ఇసుక అదొక పెద్ద స్కామ్. నిన్నే చిట్టమూరులో వైఎస్ఆర్సీపీలో ఆపారు, 9 గంటల టైం అయిపోయింది ఇంకా తవ్వుతుంటే ఆపారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మేము ఆల్రెడీ ఇసుకపైన పోరాటం చేసాం, అలాగే క్వారీ దానిపైన కూడా పోరాటం చేసాం చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మేమందరం కూడా ఇన్ని పోరాటాలు చేసినా ఇక్కడ చట్టాలు లేవు, పోలీసు లేదు, రెవెన్యూ లేదు, ఏం లేదు, అంతా వాళ్ళ ఇష్టం. వైఎస్ఆర్సీపీ నాయకుల కనుసైగల్లో ఈ మొత్తం సిలికా దగ్గర నుంచి, క్వారీ దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి మొత్తం జరిగేటువంటి కుంభకోణాలు కూడా వాళ్ళ కనుసైగలు జరుగుతాయి. ఇక్కడ ఒక అధికారి స్పందించడు, ఎంత చెప్పినా వేస్ట్. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కుమ్ము కాస్తున్న నాయకులు అని చెప్పి, పోలీసులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే బాబు వస్తే జాబు లాంటి అనేక హామీలు కూడా నెరవేర్చలేదు అని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తుంది. రాబోనున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూడవచ్చు? బాబు వస్తేనే టీచర్ ఉద్యోగాలు ఫిలప్ చేసింది, బాబు వస్తేనే పోలీసు ఉద్యోగాలు ఫిలప్ చేసింది. ఈయనేం చెప్పాడు, సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇది ఒక్క సంవత్సరం ఉన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే ఒక్క పోలీసు ఉద్యోగమైనా మీరు ఫిలప్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏమైనా మాట్లాడినా అప్పుడు సిపిఎస్ ఉద్యోగులు పాపం ధర్నాలు చేస్తుంటే, అన్నా అది ఎంతన్నా, ఒక వారంలో నేను రావడం మొత్తం సిపిఎస్ని మళ్ళీ మీకు తీసుకొస్తానా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు తెలంగాణతో పాటు మీకు కూడా అంతకన్నా ఎక్కువ జీతం పెంచుతానని చెప్పినటువంటి మహానుభావుడు, అలాగే మున్సిపల్ కార్మికులకి నేనున్నానని చెప్పినటువంటి మహానుభావుడు ఈరోజు ఈదులెంబడిపడి అంగన్వాడీ కార్యకర్తలు కానీ, హెల్పర్స్ కానీ, మున్సిపల్ ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ ఈరోజు వీధులు పడేసినటువంటి పెద్ద మనిషి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రానున్న కాలంలో ఎన్నికలు కూడా ఇంకా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీరు గెలవడానికి ఇప్పటి వరకైనా ఏమైనా సన్నాహాలు చేయటం కానీ ఏమైనా చేసుకోన్నారా? ఇప్పుడు ఒకటండి, గెలుపు గ్యారంటీ. ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలవడం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు చెప్పా, మా బాబు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 ఇంకొక శ్రీరామ రక్ష. అలాగే మేము ఇప్పటికే గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 2 సార్లు తిరుగున్నాం. మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ 2 సార్లు తిరిగేస్తున్నాం. కాబట్టి మాకేమి కొత్తగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా పేరు సునీల్ కుమార్ అనో లేదా ఇంకో పేరు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రజలతోనే సత్సంబంధాలు మాకున్నాయి. ఏ గ్రామంకి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపడతారు. కాబట్టి మాకేమి గెలుపు విషయంలో ఎటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎలా సహకరిస్తుంది? బ్రహ్మాండ సహకరిస్తుందండి. వాళ్ళంతా ఆ పిల్లకాయలందరూ కూడా మనోళ్ళే. అది కాక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం
జనసేన సైనికులు ఎక్కడ కూడా మాట తప్పకుండా క్రమశిక్షణగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో మాతో కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, బాగున్నారు. కలిసి మీటింగ్లు కూడా పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళు మా గెలుపులో ప్రధాన పాత్ర కూడా పోషించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇది ఓవరాల్గా గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి పాసం సునీల్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా కూడా ప్రయాణం చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానం కూడా ఈ యొక్క 6 హామీలు ఏవైతే ఉన్నాయో వీటితో ముందుకెళ్ళి గెలుపు దిశగా కూడా ఉంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు.